మన విశ్రాంత అగ్రపీఠాధిపతి, మహాఘనత వహించినటువంటి మలవరపు ప్రకాష్ గారు ఇక లేరు అన్నటువంటి వార్త నాకు వ్యక్తిగతంగా ఎంతో దిగ్భ్రాంతికి గురి చేసింది. ఇది మనందరికీ కూడా ఒక దుఃఖకరమైనటువంటి వార్త. కడప పీఠాధిపతిగా వారు నియమితమైనప్పుడు నేను కడపలో గురువుగా బద్వేలు విచారణలో సేవలు అందిస్తూ ఉన్నాను. నేను వారి నుంచి పొందింది ఒక ఆత్మీయ కాపరి, ఎంతో ప్రోత్సాహాన్ని ఇచ్చి పరిచర్యలో భాగస్థులను చేసి ధైర్యముతో నింపి చక్కగా నడిపించారు అని చెప్పడంలో ఆశ్చర్యమేమీ లేదు. వారు మేత్రాసన న్యూస్ లెటర్కి సందేశాలు రాసేవారు. ఆ సందేశాలు నన్ను ఎంతగానో ప్రభావితం చేశాయి. ఎప్పుడు కూడా ఆ సందేశం కోసం ఎదురు చూచేవాడిని, దాన్ని చదివేవాడిని. నేను అమెరికాలో ఉన్నప్పుడు అమెరికాకు తండ్రి గారే నన్ను అనుమతించి పంపించారు. అక్కడ కూడా ఈ న్యూస్ లెటర్లు కొన్నిసార్లు సాఫ్ట్ కాపీలో వచ్చేటివి, కొన్నిసార్లు వచ్చేటివి కాదు. తండ్రి గారికి ఫోన్ చేసి తెప్పించుకొని మరీ ఆ యొక్క సందేశాలను చదివేవాడిని. ఇది గురువులకు ఒక మార్గదర్శకంగా మా పరిచర్యలో నాకైతే వ్యక్తిగతంగా ఉపయోగపడింది. వారి సేవలు కడప పీఠాధిపతిగా, విజయవాడ మేత్రానులుగా, ఏలూరు మేత్రాసనానికి పాలనాధికారిగా, అలాగే విశాఖపట్నం అగ్రపీఠాధిపతిగా మరియు శ్రీకాకుళం పరిపాలనాధికారిగా వారి యొక్క సేవలు ఎంతో గణనీయమైనవి. గురువులు, కన్యాస్త్రీలు, సామాన్య ప్రజలు ఎంతగానో వారి యొక్క సేవల ద్వారా అభివృద్ధి పదంలో నడిచారు, ఆధ్యాత్మిక వికాసాన్ని పొందారు, సాంఘిక చైతన్యాన్ని, విద్యా చైతన్యాన్ని పొందారు అని చెప్పడంలో ఎంతో నిజం ఉంది. దానికి నేను ఒక ప్రత్యక్ష సాక్షిని కూడా చెప్పగలను. సిసిబిఐ జనరల్ సెక్రటరీగా వాళ్ళు పనిచేశారు. అప్పటికి నేను పీఠాధిపతిగా ఎన్నికయ్యాను. కర్నూలు పీఠాధిపతిగా వారి యొక్క ప్రోత్సాహాన్ని నేను మరవలేను. అగ్రపీఠాధిపతిగా వచ్చినప్పుడు ఇంకా ఎంతో ధైర్యాన్ని ఇచ్చారు. ఎన్నో విధాల నాకు సలహాలు ఇచ్చి, ఈ విధంగా మనం ఉండాలి, ఈ విధంగా మన పరిపాలన ఉండాలి, వీఆర్ ద ఫాదర్ ఫిగర్ కాబట్టి ఆ విధంగా మనము మన గురువులను, రిలీజియస్ను, సామాన్య ప్రజలను నడిపించాలి, వారికి ఒక ఆదర్శం ఇవ్వాలి అని చెప్పి ఎంతగానో ఆయన యొక్క మాటలు నాకు ధైర్యాన్ని ఇచ్చాయి, మంచిగా నడిపించాయి. చాలాసార్లు ఈ నిరుత్సాహానికి, కొన్నిసార్లు లిటిల్ బిట్ ఆఫ్ సాడ్నెస్ యూ విల్ సీ అండ్ యూస్ టు ఎంకరేజ్. అండ్ కొన్నిసార్లు భోజనానికి కూర్చున్నప్పుడు, భోజనం తర్వాత వాకింగ్ చేసేటప్పుడు ఈ విధంగా చెప్పేవాళ్ళు. ఆయన సమస్యలు చెప్పేవాళ్ళు. తండ్రి గారా, నాకు ఇన్ని పెద్ద సమస్యలు లేవండి, నావన్నీ చిన్న చిన్నవి అని చెప్పి నేను నమ్ముకొని ధైర్యంగా మేత్రాసనానికి వెళ్ళి నా కార్యకలాపాలను హాయిగా నిర్వహించుకునేవాడిని. ఇంత మంచి కాపరి మనకు మల్లవరపు ప్రకాష్ రూపంలో దయచేసినందుకు దేవుడికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. భగవంతుడు ఆయనకు తన మహిమకరమైనటువంటి మోక్ష ప్రాప్తిని, ఆత్మవిశ్రాంతిని దయచేయాలని నేను ప్రార్థిస్తూ ఉన్నాను. మనమందరం కూడా ప్రార్థన చేద్దాం. ఆయన యొక్క ఆత్మను తండ్రి దేవునికి అర్పించి నిత్య విశ్రాంతిని దయచేయునట్లు మీ ప్రార్థనల కోసం నేను కూడా ఆహ్వానిస్తూ, మే గాడ్ బ్లెస్ ఆల్ ఆఫ్ us. May God also bless our Archbishop Emeritus Mallavarapu Prakash.